ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గుంటూరు నగరంలోని స్వర్ణభారతి నగర్ నందు కుక్క కాటుతో మరణించిన చిన్నపిల్లవాని కుటుంబ సభ్యుల్ని పరామర్శించి 5 లక్షల రూపాయలు సాయం అందించి అండగా మేమున్నామని భరోసా ఇచ్చారు గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ సజీరా. ఈ కార్యక్రమంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, అడిషనల్ కమిషనర్ ఫ్లోర్ లీడర్ కోవెల్ముడి రవీంద్ర, నాని, వార్డు కార్పొరేటర్ స్మిత పద్మజ, దాసరి లక్ష్మి, దుర్గా, పద్మావతి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మీరందరూ కూడా మా అందరికీ థ్యాంక్స్ ఇస్తారు కాబట్టి మీరందరూ కూడా గుర్తండి, మీరు పిల్లల్ని కొద్దిగా జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే వాళ్ళకి నోరు లేని పిల్లలు, అవి మూగజీవాలు, వీళ్ళకి నోరు లేదు, వీళ్ళేం చేయలేరు. మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. కుక్కల గురించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హైకోర్టులో ఉన్నాయి కదా. చాలా సార్లు గౌరవ కార్పొరేటర్స్, ఎమ్మెల్యేస్, మేము మేయర్గా నేను అందరం ఫైట్ చేస్తూనే ఉన్నాము. ప్రతి వార్డులో ఉన్నాయి. మీ పిల్లలు మా పిల్లలు అందరూ ఒకటే కాబట్టి మేము ఫైట్ చేస్తూనే ఉన్నాము. ఇమీడియట్ యాక్షన్స్ తీసుకుంటాము. మేమందరం కలిసి ఆమోదించి తీర్మానం చేసి పై వరకు వెళ్ళడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాము. రాత్రి నుంచి మేము పార్టీ తరఫున ఇక్కడ ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, కమిషనర్ గారిని అందరినీ రిక్వెస్ట్ చేసి అడగడం జరుగుతుంది. ఓకే అన్న.